హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ వి3. నేను మీ నవ్య. హాయ్ అండి. చాలామంది నన్ను వేదాతో చేయించే యాక్టివిటీస్ మీద వీడియోస్ చేయండి అక్క అని అడుగుతున్నారు కదా. సో వేదాతో నేను రెగ్యులర్గా డైలీ లైక్ 1 or 2 యాక్టివిటీస్ అలా చేయిస్తూ ఉంటాను. ఇప్పుడు నేను చూపించే ఏంటి అంటే ఎక్కువ హైపర్ తగ్గడానికి అన్నమాట. బికాజ్ ఇప్పుడు కిడ్స్లో చాలామందికి హైపర్ ఎక్కువైపోయింది అండ్ అబ్జర్వేషన్ తక్కువైపోయింది, అటెన్షన్ తక్కువైపోయింది, సిట్టింగ్ టాలరెన్స్ అనేది తక్కువైపోయింది కదా. సో అది ఇంప్రూవ్ చేయడానికి అంటే ఆ హైపర్ తగ్గి ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి, సో కొంచెం మైండ్ని కూడా వీటి వల్ల కొంచెం మైండ్ కూడా లైక్ డెవలప్ అవ్వడానికి సో నేను కొన్ని యాక్టివిటీస్ చూపిస్తాను ఇప్పుడు వేదాతో. ఇవి హైపర్ తగ్గడానికి, కొంచెం బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి, చాలా స్కిల్స్ డెవలప్ అవ్వడానికి ఇవి హెల్ప్ అవుతాయండి. సో ఇలాంటి యాక్టివిటీస్ వీడియో ఇంకా నేను ముందు చూపిస్తాను. బట్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి రీచ్ అవుతాయి అండ్ వేరే వాళ్ళకి కూడా తెలుస్తుందండి లైక్ ఒక పేరెంటింగ్ ఎలా ఉంటుంది, ఒక చైల్డ్కి స్పీచ్ డిలే ఉన్నా, హైపర్ ఉన్నా ఆర్ఎల్స్ ఇలాంటి యాక్టివిటీస్ చేయించాలన్నా ఏం చేయాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడు చేయించే యాక్టివిటీస్ నేను ఒక 4 or 5 యాక్టివిటీస్ చేయిస్తాను. ఏం చేస్తున్నావు వేదా ఇప్పుడు నువ్వు? నేను యాక్టివిటీస్ చేస్తున్నావా? ఓకే. సో ఇది ఫస్ట్ యాక్టివిటీ అండ్ ఇదైతే ఒక బ్రెయిన్ యాక్టివిటీ లాంటిది అండ్ దిస్ ఈస్ కాల్డ్ పొజిషనింగ్ యాక్టివిటీ. వేదా, సో ఇక్కడ ఎల్లో ప్లేట్ గ్రీన్ ప్లేట్ పెట్టాను కదా. సో నువ్వు ఎల్లోవి ఎల్లోలో వేయాలి, గ్రీన్వి గ్రీన్లో వేయాలి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఓకేనా? ఏయ్ వేద, ఏయ్. వెరీ గుడ్. సో నేను వేదాకు చెప్పినట్టేనండి. సో ఇక్కడ నేను ఇంట్లో ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటితోనే యాక్టివిటీస్ చేయించున్నాను. స్పెషల్గా ఏమీ నేను పర్చేస్ చేయలేదు, ఏం చేయలేదు. లైక్ ఇలా 2 కలర్ఫుల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వాటికి రిలేటెడ్ ఉన్న కలర్స్ ఏమన్నా చిన్న చిన్న బాల్స్ కానీ చిన్న చిన్న బటన్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో అవి అలాగా కింద పెట్టి అది ఏదైతే ఆ కలర్లో వేసేయమని చెప్పండి. ఎలా వేయాలి వేదా? ఎందులో వేయాలి చెప్పు. వెరీ గుడ్, హై ఫై. సో ఇలా సింపుల్గా చిన్నోళ్ళు అయితే ఒక ఫస్ట్ 2 పెట్టి సేమ్ కలరు పెట్టి వాళ్ళకి ఫస్ట్ మనం ఒకసారి చేసి చూపించాము అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదండి. సో తర్వాత వాళ్ళని అదే ప్యాటర్న్ ఫాలో అమ్మన్నట్టు చెప్పొచ్చు. బికాజ్ ఈ యాక్టివిటీ వల్ల బ్రెయిన్ అనేది బూస్ట్ అవుతుంది అండ్ ఇది బ్రెయిన్ జిమ్ యాక్టివిటీస్ అనేవి కొంచెం ఫన్ ఉంటాయి, ఎంజాయబుల్గా ఉంటాయి, అవి కలర్ఫుల్గా ఉంటాయి కదా. అండ్ వాళ్ళకి ఫోకస్ లెవెల్ అనేది పెరుగుతుంది అండ్ మెమరీ స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వాటితో పాటు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకుని వేస్తూ ఉంటారు కదండి. సో ఈ సీక్వెన్స్ని రిమెంబర్ చేసుకోవడం అనేవి తెలుస్తాయి. అంటే వీటన్నిటి వల్ల ఇప్పటి నుంచి వాళ్ళకి లైక్ ఎవ్రీథింగ్ అంటే వాళ్ళ బ్రెయిన్కి ఒక షార్ప్నెస్ పెరిగి ఒక ఎక్సర్సైజ్ అయ్యి సో అది బూస్ట్ అయ్యి ఇన్ ఫ్యూచర్లో కూడా అన్నీ గుర్తుపెట్టుకుని చేసేలా. సో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నా కూడా వాళ్ళకి తెలుస్తుంది, ఓకే గ్రీన్లో వేయాలి, ఎల్లో వేయాలి, రెడ్లో వేయాలి అన్నట్లు అన్నమాట. సో మీరు అక్కడ వేదాన్ని చూస్తుంటే నేను ఫస్ట్ 2 పెట్టానండి, తర్వాత మళ్ళీ 4 అంటే 2 లైన్స్లో పెట్టాను, మళ్ళీ తర్వాత 3 పెట్టాను అంటే ఒక 3 లైన్స్లో పెట్టాను. నెక్స్ట్ వేద ఏమని అడుగుతున్నాడు అంటే 4 పెట్టు మమ్మీ నేను వేస్తాను అని అడుగుతున్నాడు. సో నేను అందుకనే ఫస్ట్ ఒక సేమ్ కలర్, తర్వాత అదొకటి ఇదొకటి, మళ్ళీ అదొకటి ఇదొకటి ఉల్టా ఇలా పెట్టాము అంటే వాళ్ళు ఫస్ట్ చిన్నగా గ్రాడ్యువల్గా స్టార్ట్ చేసాము అంటే తర్వాత వాళ్ళు మొత్తం వేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి సిట్టింగ్ టాలరెన్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుందండి. ఏదైతే హైపర్ ఉంటుందో అది తగ్గుతుందన్నమాట. యాక్చువల్గా హైపర్ తగ్గడానికి ఇంకా నేను ముందు లైక్ చూపిస్తాను యాక్టివిటీస్. బట్ ఇవేంటి అంటే కొంచెం సిట్టింగ్ టాలరెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, అబ్జర్వేషన్ లెవెల్స్ పెరుగుతాయి, ఆ బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్లా అవుతుంది అండ్ వాళ్ళకి మొత్తం ఈ స్కిల్స్ డెవలప్ అయ్యి ఆ కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఏంటి అంటే లైక్ ఏదైతే అసలు హైపర్గా ఉండి అటు ఇటు వెళ్ళిపోయి కిడ్స్ ఉంటారో అట్లీస్ట్ ఒక స్మాల్ స్పాన్ ఆఫ్ టైం ఒక చోట ఉండి ఆ కలర్ఫుల్ యాక్టివిటీస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారన్నమాట.
డైలీ అట్లీస్ట్ 5 to 10 minutes ఇలాంటిది ఏదైనా బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయించండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఒక కలర్ఫుల్ తీసుకుని అవి చూస్ చేసుకోండి. సో కమింగ్ టు నెక్స్ట్ యాక్టివిటీ, మీకు అక్కడ ఒక సర్కిల్ కనిపిస్తుంది అండ్ చుట్టూ బౌల్స్ ఉన్నాయి. బౌల్స్లో కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఇవి కూడా నేను ఇంట్లో ఉన్న బౌల్స్, ఇంట్లో ఉన్న టాయ్సే యూస్ చేశానండి. ఆ బౌల్స్లో మీరు బాల్స్ కూడా పెట్టొచ్చు అన్నమాట. ఓకే డన్. వేదా ఇప్పుడు ఈ యాక్టివిటీ చేద్దామా? వెరీ గుడ్. పెట్టేయాలి. పెట్టేసే బౌల్స్లో. సో ఇది వచ్చేసి ఓల్ బాడీ ఎక్సర్సైజ్ అండి. దీనివల్ల గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి ఎన్హాన్స్ అవుతాయి కిడ్స్లో అండ్ బాడీని అడ్వాన్స్ లెర్నింగ్కి కూడా ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు మీరు వేదాన్ని చూస్తున్నారు కదా, వేద అలా సర్కిల్లో హ్యాండ్స్ పెట్టి అండ్ లెగ్స్ వచ్చేసి సర్కిల్ బయట అంటే నీస్ అప్ చేశానమాట. సో ఆ హ్యాండ్స్ పైన బ్యాలెన్స్ చేసుకుని ఆ బౌల్స్లో ఏవైతే బాల్స్ కానీ, నాకు ఇంట్లో ఇలా వేద ఆడుకునే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, ఆ బాల్స్ అయితే మళ్ళీ ఆ సర్కిల్లోంచి వెళ్ళిపోతాయి అని చెప్పేసి నేను ఇట్లా వెజిటేబుల్స్ పెట్టి సో వాటిని ఇన్ అండ్ అవుట్ అన్నట్టు, అంటే ఫస్ట్ ఒక హ్యాండ్తో అలా ఇన్ చేయమన్నాను అండ్ మళ్ళీ నెక్స్ట్ అవి లైక్ బౌల్స్లో పెట్టేసేలా. అంటే ఇట్ టేక్స్ అరౌండ్ డిపెండ్ అపాన్ ద చైల్డ్. అదొక యాక్టివిటీ వచ్చేసి ఒకళ్ళు 1 minute 2 minutes అలా చేస్తారండి. సో దీనివల్ల లైక్ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ అనేది రెడ్యూస్ అవ్వడం, ఆ హైపర్నెస్ అనేది రెడ్యూస్ అవ్వడం. బికాజ్ హైపర్ యాక్టివ్ కిడ్స్ కొంచెం వాళ్ళు ఎక్కువ తిరుగుతారు కదా, అలసిపోయేలాంటి యాక్టివిటీస్ చేయాలి. మీరు ఇన్కేస్ థెరపీ సెంటర్స్కి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తారు అంటే వాళ్ళు చేంజ్ చేయకుండా వాళ్ళు బాల్ పైన పెట్టి ఆ స్ట్రెస్ రెడ్యూస్ అవ్వడానికి, యాంగ్జైటీ రెడ్యూస్ అవ్వడానికి చెప్తారు. అండ్ అలానే మనల్ని అయితే లైక్ అప్ అండ్ డౌన్ స్టేర్స్ ఎక్కించమంటారు, సో హాపింగ్ చేయించమంటారు. ఇలాంటివి చాలా ఉంటాయి. సో దానిలో ఇది కూడా ఒకటి. అంటే ఇది బ్రెయిన్కి సంబంధించింది లైక్ యాజ్ వెల్ యాజ్ లైక్ ఇలా స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ రెడ్యూస్ అయ్యి వాళ్ళ ఫోకస్ దానిపైన పెట్టి. సో చూడండి ఇప్పుడు నేనేం చెప్పాను అంటే లైక్ 3 బౌల్స్లో ఉన్నవి ఒక హ్యాండ్స్తో తీవేదా అండ్ 1 more 3 బౌల్స్లో ఉన్నవి ఇంకొక హ్యాండ్తో తీసి లోపల పెట్టు అని చెప్పాను. సో తను లైట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నాడు. సో అంటే వేద చిన్నోడు కాబట్టి లైక్ ఇంకా అలా చేస్తున్నాడు. లైక్ అరౌండ్ 4-5 years ఏజ్ వాళ్ళైతే ఈజీగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయాలి. బట్ అసలు ఇప్పటికే వేద కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, బట్ బ్యాలెన్స్ మిస్ అవుతుందండి. లైక్ దీనికి ఇది చేసాము అంటే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా ఆ బ్యాలెన్సింగ్ అనేది వస్తుంది బాడీ. వెరీ గుడ్, డన్. హై ఫై. ఎస్. సో అలా ఎవ్రీ యాక్టివిటీ తర్వాత వాళ్ళు కొంచెం మంచిగా చేశారు అంటే ఇఫ్ వి అప్రిషియేట్ దెమ్, మనం ఒక అప్రిసియేషన్ ఇచ్చాము, హైఫై ఇచ్చాము, వెరీ గుడ్ చెప్పాము అంటే వాళ్ళకి కొంచెం మోటివేటెడ్గా ఉంటుందండి లైక్ ఇంకా చేయడానికి అన్నమాట. లేదు లైక్ ఏం చేయలేదు అంటే ఎవరైనా మనమైనా ఏదో చిన్న చిన్న థింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, సో దే ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అన్నమాట. ఓకే వేదా, ఇన్ ఆ రెండు బయట పెట్టాలి. అవుట్. వెరీ గుడ్. సో ఇది కూడా సేమ్ ఆ టైప్ యాక్టివిటీనేనండి. లైక్ ఏంటి అంటే సర్కిల్ రాసి ఇన్ అండ్ బయట అవుట్ అని రాసి లోపల మనం ఇలా పెట్టి ఇన్ చేసినప్పుడు లైక్ ఏవైతే ఉంటాయో అవి బయట పెట్టేయమనాలి, మళ్ళీ అవుట్ ఉన్నవి ఇన్లో పెట్టమనాలి. సో అలాగనమాట. లైక్ ఏదో ఒకటి అనమాట. అంటే వాళ్ళకు ఒక జంపింగ్, ఆ హైపర్ తగ్గడానికి అండ్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఇందాక ఏదైతే వాళ్ళు సీక్వెన్స్ యాక్టివిటీ చేశాడో వేద, సో ఆ టైప్లోనే ఏంటి అంటే ఒక కన్ఫ్యూజన్ లెవెల్ అనేది లైక్ లేకుండా తనకి ఆ ఇన్ చేసినప్పుడు లోపల పెట్టాలని, మళ్ళీ అవుట్ చేసేయాలి, మళ్ళీ ఇన్ చేసినప్పుడు లోపల ఉన్నవి బయట పెట్టాలి అండ్ మళ్ళీ లోపలికి ఇన్ చేసేయాలి. సో అలాగా మొత్తం ఇదొక ప్రాక్టీస్ ఉంది అని అంటే వాళ్ళకి ఇది కూడా ఒక బ్రెయిన్ యాక్టివిటీ లాంటిదే. సో నెక్స్ట్ అయితే ఇంకొక యాక్టివిటీ అండి. దిస్ ఈజ్ లైక్ గ్రోస్ మోటార్ యాక్టివిటీయే అండ్ ఇది కూడా లైక్ హైపర్ తగ్గడానికి వాటికి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. వెదా 1 2. ఓకే 2 3. వేదా 3 4. వెరీ గుడ్.
ఇక్కడ నేనే ఒక చిన్న మిస్టేక్ చేశానండి. లైక్ ఆ పేపర్స్ పైన ఏవైతే మనం 1, 2, 3, 4 అని రాసామో, సో అవి కింద స్టిక్ చేసేస్తే కదలవనమాట. పాపం వేద వాటిపైన ఇలా జంప్ చేస్తుంటే అవి కదిలిపోతున్నాయి, అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. అందుకని వాడు స్లోగా నేను చెప్పగానే నెంబర్స్ కొంచెం అలా వేసి అవి ఎక్కడైతే వెళ్ళిపోతాయా అని చెప్పేసి అలా స్లోగా వేస్తున్నాడు. సో నేనే తర్వాత రియలైజ్ అయ్యాను. లైక్ అంటే ఎయిదర్ బాక్సుల కింద రాసేసి చాక్ పీస్‌తో కింద రాసేయాల్సింది అని. బట్ కింద రాస్తే వాడు జంప్ చేసేదానికి చెరిగిపోతాయని నేను ఇలా పేపర్ పైన రాసాను. బట్ ఇవేంటి అంటే స్టిక్ చేయలేదు. సో దాట్స్ ద మిస్టేక్. అంటే స్టిక్ చేసేసాము అంటే అవి కదలవు, వాళ్ళు పడిపోరు, ఈజీగా జంప్ చేయడానికి ఉంటుంది. లేదా 1 3 1 3 లేదా 2 3 2 3 లేదా 3 4 4 2 ఎస్ కరెక్ట్. వేదా 3 1 3 1 ఎస్. వేదా 1 2 వేదా 2 4 గుడ్. వేదా 3 4 సో ఈ యాక్టివిటీ అయితే కొంచెం ఫన్‌గా, ఎంగేజింగ్‌గా ఉంటుందండి. లైక్ అంటే ఇలా స్కూల్‌కెళ్ళి కిడ్స్ గానీ, అట్‌లీస్ట్ కొన్ని నంబర్స్ తెలిసిన కిడ్స్‌కైతే ఇది చాలా బావుంటుందన్నమాట. బికాజ్ మనం నంబర్స్ చెప్తుంటే వాళ్ళు దానిపైన లైక్ జంప్ చేయడం ఇవి చేస్తారు కదా! అండ్ ఈ యాక్టివిటీలో స్ట్రెస్ అనేది వాళ్ళకి రెడ్యూస్ అవ్వడం, అలాగే లైక్ బాడీ అటెన్షన్ అనేది ఉండడం అనమాట. అంటే వాళ్ళ ఓన్ బాడీ పైన వాళ్ళకొక అటెన్షన్ అనేది ఉండడం. సో వాళ్ళు ఈజీగా రికగ్నైజేషన్ వస్తుంది. అండ్ బికాజ్ నంబర్స్‌ని రికగ్నైజేషన్ చేస్తారు కదా! సో ఆ రికగ్నైజేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఇది కూడా ఒక బ్రెయిన్ యాక్టివిటీయే. దాంతో పాటు లైక్ ఆ జంపింగ్ అనేది ఏదైతే చేస్తారో దానివల్ల ఆ స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవ్వడం, యాంగ్జైటీ రెడ్యూస్ అవ్వడం వల్ల హైపర్ అనేది కంట్రోల్‌లో ఉండడం. సో దీనికి కూడా హెల్ప్ అవుతుంది. బట్ మీరైతే ఇలా పేపర్ పైన చేసినప్పుడు పేపర్‌ని కింద స్టిక్ చేసేసేయండి. లేదు అంటే నార్మల్‌గా మనం ఏదైతే తొక్కుడు బిళ్ళలు ఆడతామో అలాగా గీసేసి వాటిలో నంబర్స్ ఏస్తే ఇంకా బెటర్ అన్నమాట. సో వేద ఇంకో యాక్టివిటీ చేద్దామా? చెప్పు. ఓకే డన్. సో ఈ యాక్టివిటీ అయితే హైపర్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి, అబ్జర్వేషన్‌ని పెంచడానికి అండ్ వాళ్ళకి ఆ టాలరెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయండి. లైక్ వాళ్ళని అలా పడుకోమని ఆ బాల్ ఏస్తున్నప్పుడు అలా నీస్ అప్ చేయడం అండ్ మళ్ళీ ఆ బాల్ వెళ్ళిపోగానే కిందకి, అంటే అదొక ఎక్సర్సైజ్‌లా, వాళ్ళ ఓన్ బాడీకి అదొక ఎక్సర్సైజ్‌లా పనిచేయడం. దానివల్ల ఆ స్ట్రెస్ రెడ్యూస్ అవ్వడం, సో ఆ యాంగ్జైటీ తగ్గడం. అంటే ఇప్పటివరకు నేను చెప్పిన వాటిలో అన్నిట్లో స్ట్రెస్, యాంగ్జైటీ అనేది రెడ్యూస్ అవ్వడం గానీ, హైపర్ కంట్రోల్ చేయడానికి గానీ, లైక్ అంటే ఇన్‌కేస్ లైక్ యాక్టివిటీ అయిపోయిన తర్వాత కూడా ఆళ్ళ ఓన్ వస్తువులను వాళ్ళనే తెమ్మని చెప్పండి. సో అవన్నీ వాళ్ళనే ఇవ్వమని చెప్పండి. సో దానివల్ల వాళ్ళకి ఆడుకున్న వాటితో, చేసిన వాటిని ఒక చోట పెట్టుకోవాలి అనేది తెలుస్తుంది. సో ఇలాగ వెంటనే బాల్స్ త్రో చేయడం, సో దట్ వాళ్ళు అప్ అండ్ డౌన్ అనేది ఇలా కిందకి రావడం, అబ్జర్వేషన్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవడం. సో అలా అన్నమాట. ఇంకా పైకి ఉంటే ఇంకా మంచిది. లైక్ వేదాక అంతవరకే వెళ్తుంది. సో అంతవరకు ఉన్నాడు. సో ఇవ్వండి లైక్ హైపర్ యాక్టివ్ కిడ్స్‌కి ఇంకొక యాక్టివిటీ చూద్దాము. సో దిస్ ఈజ్ వన్ మోర్ బెస్ట్ యాక్టివిటీ ఫర్ హైపర్ యాక్టివ్ కిడ్స్ అండి. ఇది లైక్ ఎనర్జీ బర్స్టింగ్ యాక్టివిటీ అన్నమాట. వాళ్ళ ఎనర్జీ బర్స్ట్ అవ్వడం కానీ అండ్ ఆ స్ట్రెంథనింగ్ అనేది రావడం, వాళ్ళ బాడీని కామ్ డౌన్ చేయడం, అంటే సెన్సరీ సిస్టమ్ని అంతా కామ్ డౌన్ చేస్తుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా చాలా ఉన్నాయండి. లైక్ నేను ఇది మీకు స్లోగా చూపిస్తున్నాను కదా, అలా మనం అలా పిల్లో పట్టుకుని వాళ్ళ హ్యాండ్స్ హెడ్ కింద పెట్టేసి లెగ్తో సో ఇలా చేయమనడం అనమాట. అంటే ఆ పిల్లోని టచ్ చేయమండం. అంటే హైపర్ యాక్టివ్ కిడ్స్ అంటేనే వాళ్ళ సిస్టమ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. దాన్ని కామ్ డౌన్ చేయడానికి, అంటే వాళ్ళకి అలసట రావడానికి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ యాక్టివిటీస్ అనేది చాలా హెల్ప్ అవుతాయి. సో నేను ఇంకా లైక్ ఇలాంటి యాక్టివిటీస్ మొత్తం చాలా కలిపే నేను చూపిస్తానండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.
సో ఇప్పుడు చూపించిన యాక్టివిటీస్ అన్నీ కూడా లైక్ బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి, బ్రెయిన్ జిమ్ ఎక్సర్సైజెస్ అండ్ హైపర్ రెడ్యూస్ అవ్వడానికి, అటెన్షన్ స్పాన్ ఇంక్రీజ్ చేయడానికి, సిట్టింగ్ టాలరెన్స్ అనేది పెరగడానికి. సో ఏమైనా నేను ఆల్రౌండ్ అన్నీ కలిపి మీకు యాక్టివిటీస్ ఇలా కొన్ని వీడియోస్లో చూపిస్తాను. బికాస్ చాలామంది అడుగుతున్నారు కదా వేద చేసే యాక్టివిటీస్ చూపించమని. చిన్నివండి లైక్ ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే, అంటే సపరేట్గా మనం వాటికేమీ మళ్ళీ ఏదో పర్చేస్ చేయకుండా, ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఉంటారు, వీక్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా. సో ఇలాంటి చేయించాలి అంటే మళ్ళీ ఇవి కొనాలా అనేది కాకుండా ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితోనే నేను అన్నీ చేయిస్తాను. అండ్ నేను ఈ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో అందుకే మళ్ళీ ఇదొక క్లారిటీ ఇస్తున్నాను. సో ఇంట్లో ఉన్న వాటితోనే క్లియర్గా మనం అసలు ఎంత చిన్న వాటితో ఎంత మంచి యాక్టివిటీస్ చేయించవచ్చు అనేది నేను మీకు చెప్తానండి. సో ఇవండి లైక్ హైపర్ కిడ్స్లో హైపర్ తగ్గడానికి యాక్టివిటీస్ అన్నమాట. సో ఈ 5 యాక్టివిటీస్ నేను ఏదైతే ఈ 4-5 యాక్టివిటీస్ చూపించానో ఇవి మంచిగా ప్రాక్టీస్ చేయించాము డైలీ 20 to 30 minutes. అంటే వాళ్ళకి కొంచెం కామ్నెస్ కానీ లైక్ సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ అవ్వడం, అబ్జర్వేషన్ ఇంప్రూవ్ అవ్వడము, సో వాళ్ళు కూడా హైపర్ తగ్గడము కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ నేను వేరే అదర్ యాక్టివిటీస్ వీడియోస్ చూపిస్తాను. అలాగే వేద నైట్ రొటీన్ కానీ, సో వేదాతో నా రొటీన్ ఎలా ఉంటుంది, నా ప్రొడక్టివ్ డే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అప్పుడే మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.